హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ కోర్టు తాజాగా స్పందించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ A2 గా, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3 లకు కూడా నోటీసులు అందాయి. జూలై 31వ తేదీన స్వయంగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ మరియు పాలనపరమైన వర్గాలలో ఈ పరిణామం ఒక్కసారిగా వేడిని పెంచింది. ఈ కేసు ప్రధానంగా 2023లో జరిగిన ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన నిధుల చెల్లింపుల చుట్టూ తిరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే విదేశీ సంస్థకు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోకుండానే ఇంత పెద్ద మొత్తాన్ని విదేశీ సంస్థకు ఎలా బదిలీ చేశారన్న అంశంపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతుంది. ఈ క్రమంలోనే బాధ్యులుగా ఉన్న వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇప్పుడు కోర్టు సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మొత్తం 5గురిని నిందితులుగా చేర్చారు. A1 గా కేటీఆర్ ఉండగా, A4 గా కన్సల్టెంట్ కిరణ్, A5 గా సదరు విదేశీ సంస్థ FEOలను చేర్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆర్థిక లావాదేవీలపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. గతంలోనే అరవింద్ కుమార్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోగా, ఇప్పుడు న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకోవడంతో కేటీఆర్ కు ఇబ్బందులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విచారణలో వెల్లడయ్యే అంశాలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.